పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ ఈ భూమి మీదకి మీరు రాక మాకెంత దీవెన ప్రభా. పరివర్తన లేనటువంటి జీవితంతో జీవిస్తూ సమస్యల వల్ల చిక్కుకొని ప్రభా ఇలా ఒక పాపంతో ఏడ్చబడుతున్నటువంటి దినాల్లో మీరే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పరివర్తన ఎలా ఉంటుందో అనేటువంటి చూపించి, ఒక మానవుడిగా ఎలా జీవించాలో ఒక మాదిరిని మాకు చూపించి ప్రభా తిరిగి పరలోకానికి వెళ్ళిన దేవాన్ని పొందడం చెల్లించుకుంటున్నాం. ఏదైనా వర్తమానం ద్వారా ఒక గ్రహింపుకు మేము రాగలిగినట్లయితే అది ఎంతో మేలు ప్రభా. ఆర్భాటం చేయటం కాదు ప్రభా, ఈ వేడుకలు దీనికి ఒక గొప్ప వేడుకగా జరుపుకోవటం కాదు, కానీ అది మా జీవితాలకి ఒక వెలుగుగా మారినట్లయితే, మా జీవితాన్ని పరివర్తన వైపు నడిపించగలిగినట్లయితే దానికి మించిన సంతోషం ఈ లోకంలో ఏది లేదు ప్రభా. తండ్రి మీరు సహాయం చేయండి. ఏదైనా కార్యక్రమాలు పొందనాలు ప్రభా. ఈశ్వర క్రిస్మస్ దేవునికర అనేకులకు దేవునికరంగా చేయండి. ఈ సందర్భంగా ప్రభా మా ప్రియులు ఇక్కడ చూస్తుండగా మీ తోడు మాకు దయచేయమని, మాత్రం సంతోషంతో అనేక నడిపించమని పైకి పొంది అప్పటికి లైపరచమని యేసునామమున వేడుకొంచున్నాను మా తండ్రి. మరి నాగేంద్ర అంకుల్ చిన్న పల్లవి పాడుతూ ఉండగా ఆర్కెస్ట్రా వారు అందుబాటులో ఉండాలండి. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. కాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, కాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్లు నీకు ఎప్పుడు తప్పిక కావన్నాడే, నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు తప్పిక కావన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయ్యానే సమరయ స్త్రీ మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. అయ్యానే సమరయ స్త్రీ మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారంటే, నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారంటే, చేత మీకు ఏమి లేదు నీళ్లు మాకెట్టిస్తారంటే, చేత మీకు ఏమి లేదు నీళ్లు మాకెట్టిస్తారంటే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. మరి అయ్యగారికి ప్రత్యేక వందనాలు. మా అమ్మ జాగ్రత్తగా దిగి పడిపోతావు. మరి పిచ్చమ్మ అమ్మ చాలా సరదాగా ఉంటారు మాతో. ఎప్పుడప్పుడు ఆ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఉంటే అందరూ సరదాగా నవ్వుతారు, ఆవిడ కూడా నవ్వుతారు అనమాట. మరి దేవుడు ఆమెకి ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో చిన్నపిల్లలు ఇక ఆల్మోస్ట్ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇటు వారి యొక్క కొరియోగ్రఫీ త్వరగా రండి, త్వరగా అంకుల్ వాళ్ళది అయిపోతే